వీడియోలో మీరు చూస్తున్న ఈ హుండై i20 కార్ ఢిల్లీలో రోహిణి సెక్టార్ 32లో సడన్ గా పేలిపోయింది. మొదట ఇది నార్మల్ ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు, కానీ కొన్ని గంటల్లోనే ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపింది. అసలు ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నడిపారు? ఈ కారు వెనుక ఉన్నది ఒక భయంకరమైన టెర్రరిస్ట్ నెట్వర్క్. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న డాక్టర్ స్లీపర్ సెల్స్. ఈ బాంబ్ బ్లాస్ట్ కి ప్లానింగ్ అక్టోబర్ 19, 2025 లో మొదలైంది. శ్రీనగర్ పోలీసులు ఒక వాల్ పై జైషే మహమ్మద్ పోస్టర్లను కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ చెబుతోంది ఆ పోస్టర్లను అంటించిన వ్యక్తి డాక్టర్ ఆదిల్ అహ్మద్. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, కానీ విచారణలో అతడు చెప్పిన విషయం దేశాన్ని కుదిపేసింది. ఆదిల్ అహ్మద్ చెప్పినట్టుగా కొందరు డాక్టర్స్ హర్యానాలోని ఫరీదాబాద్ లో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు దాచారు. పాకిస్తాన్ లో జైషే హ్యాండిలర్స్ నుంచి నిధులు వచ్చి ఆ నెట్వర్క్ ని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది. దీని మాస్టర్ మైండ్ గా బయటపడింది డాక్టర్ ఉమర్. చదువుకున్న తెలివైన వైద్యుడు. అతడు టెర్రరిస్టులకు లింక్ అయి భారతదేశంలో యువ డాక్టర్లను మతపరంగా ప్రేరేపించి ఉగ్రవాద మార్గంలో తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదిల్ మరియు అతని సహచరులు అరెస్ట్ అయిన తర్వాత ఉమర్ కు తెలిసింది తాను కూడా ఎప్పుడైనా పట్టుబడవచ్చని. దాంతో అతడు ఒక ఆత్మాహుతి దాడికి నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీలోని రోహిణి రోడ్డుపై తన కారుతో పేలుడు జరిపాడు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ డాక్టర్ నెట్వర్క్ కేవలం ఢిల్లీలోనే కాదు, జమ్మూ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు వంటి పట్టణాల్లో కూడా స్లీపర్ సెల్స్ రూపంలో పనిచేస్తుంది. ఇలాంటి కేసులు గతంలో కూడా కనిపించాయి. 2012లో హైదరాబాద్ లో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి జైషే మహమ్మద్ తో లింక్ అయ్యాడు. 2020లో డాక్టర్ నదీం కాశ్మీర్లోని ISIతో పనిచేస్తున్నట్టు బయటపడింది.